మన విశ్వాస జీవితంలో మన ఆత్మీయ జీవితాన్ని ఎలా కొనసాగిస్తూ రావాలో, ఎలా ప్రభు కొరకు మనం బ్రతకాలో ఒక విలువైన సందేశం ప్రభు మన కొరకు దాచిపెట్టారు. అందరూ మీ బైబిల్ తెరవండి. గిద్యోని జీవితాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాము. వ్రాసుకోగలిగే వాళ్ళు చక్కగా వ్రాసుకోవటానికి ప్రయత్నం చేయండి. రైట్. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతాను, నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోనును అతనితోనున్న జనులందరూ వేకువన లేచి హరోదు బావి యొద్ద దిగగా, లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీయుల దండుపాళ్యము వారికి కనబడెను. హల్లెలూయా. గత వారాల్లో గిద్యోను యెరుబ్బయలుగా మార్చబడ్డాడని, మొదట యెరుబ్బయలు అనే పేరుతో ఈ అధ్యాయాన్ని ప్రారంభించాడు. అంటే గిద్యోను కనుమరుగైపోయి ఒక నూతన సృష్టి మనకు కనపడుతుందని గత వారాల్లో విన్నాం. ఆ తర్వాత గిద్యోను వేకువనే లేచాడు కనుక తనతో పాటు ఉన్న వాళ్ళంతా వేకువనే లేచారని, ఒక నాయకులుగా మనం ఎట్లా ప్రవర్తిస్తామో మన వెనక ఉన్నటువంటి ప్రజలు కూడా మనలను అనుసరిస్తారు అన్న మాట విన్నాం. గత వారంలో ఉదయకాలం లేచి ప్రార్థన చేస్తే మనకు దేవుని కృప దొరుకుతుందని, ఆ కృప మన జీవితాన్ని ఎలా ఆశీర్వదిస్తుందో ఈ విషయాలు విన్నాం. ఆ తర్వాత ఈ వచనంలో రాయబడిన ఒక మంచి మాట ఏంటంటే, వారు వేకువనే లేచి హరోదు బావి యొద్ద దిగగా, మోరే కొండకు ఉత్తరమున లోయలో మిద్యానీయుల దండుపాళ్యము వారికి కనబడినట్లుగా ఈ స్థలంలో రాసింది. వేకువనే లేచిన ఆ ఇశ్రాయేలీలు ఏ బావి దగ్గర దిగారట? హరోదు బావి దగ్గర దిగినట్లుగా బైబిల్లో రాసింది. హరోదు అనగా భయము లేక వణుకు అని అర్థం. హరోదు అనగా భయము లేక వణుకు అని అర్థం. దేవుని బిడ్డలారా, భయము అధికమైతే అది వణుకుగా మార్చబడుతుంది. ఇశ్రాయేలు ప్రజలు లేవటంతో వేకువనే లేచి హరోదు బావి యొద్ద దిగినట్లుగా, భయము లేక వణుకు దగ్గర దిగినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. భయము వణుకును గూర్చి పరిశుద్ధ లేఖనాల్లో మనం చూసినా, మన వ్యక్తిగత జీవితాల్లో చూసినా, లోకంలో మనం బ్రతుకుతున్న దినాల్లో రకరకాల మానసిక భయాలు మనలను పట్టి పీడిస్తూ ఉంటాయి. భవిష్యత్తును కూర్చున్న భయం, రేపు నా భవిష్యత్తు ఎట్లుంటుందో, నా పిల్లల భవిష్యత్తు ఎట్లుంటుందో, నా కూతురు వివాహం నేను చేయగలుగుతానా లేదా, ఈ ఆరోగ్య పరిస్థితి ఏమిటో, ఈ ఆర్థిక స్థితిగతులు ఏమిటోనని ప్రతి వ్యక్తికి తన హృదయము లోపట శరీర సంబంధంగా ఏదో ఒక విషయాన్ని కూర్చున్నటువంటి భయం వ్యక్తులను గూడుగట్టుకుంటూ ఉంది. మీ అందరికీ నేను చెప్పగలిగే శుభవార్త ఏంటంటే, యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన మీరు కానీ నేను కానీ లోక సంబంధమైన దేనిని గూర్చి మనం భయపడాల్సిన అవసరం లేదు. నమ్మండి ఈ మాట. అది ఉద్యోగాన్ని గూర్చిన విషయమైనా, ఆరోగ్యాన్ని గూర్చిన విషయమైనా, ఆర్థిక విషయాలను గూర్చిన విషయమైనా, నీ పిల్లల భవిష్యత్తును గూర్చిన విషయమైనా, నీ పిల్లల ఉద్యోగాన్ని గూర్చిన విషయమైనా, లోకములో ఏ శరీర సంబంధమైన వాటిని గూర్చి యేసుక్రీస్తును నమ్మిన దేవుని బిడ్డ, యేసుక్రీస్తు పవిత్రమైన రక్తముతో విమోచించబడిన ప్రియ విశ్వాసి, నీకు ఒక శుభవార్త. లోక సంబంధమైన దేనిని గూర్చి నువ్వు భయపడద్దు. అయ్యా, నేను భయపడకపోతే ఎట్లా, నేనెందుకు భయపడొద్దని మీరు అంటున్నారు. ఎందుకు భయపడొద్దు అంటున్నాను తెలుసా? మనం ఆరాధించే దేవుడు మన భయ విముక్తి శిలగా నిలవబడ్డాడు.
ప్రైజ్ ది లార్డ్. దావీదు ఓ కీర్తనలో మాట్లాడుతూ దేవుని స్తుతిస్తా ఆ కీర్తనలో ఏమంటాడంటే, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు అంటాడు. నాతో కలిసి ఈ మాట చెప్పండి. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి యెహోవా నన్ను తప్పించి ఉన్నాడు. దేవుడు ఏం చేశాడట? ఎన్నిటిలో నుంచి? నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నా దేవుడు నన్ను తప్పించాడు. దావీదుని అడుగుదాం, దావీదా నీకు కూడా భయాలు వచ్చాయా? నీ గుండెలను కూడా భయపెట్టిన సంగతులు ఉన్నాయా? దావీదు అంటాడు, నేను మీలాంటి కదయ్యా. మీకెట్లా భయాలు కలుగుతున్నాయో, మీకెట్లా భయాలు కలిగాయో నా జీవితంలో కొన్ని భయాలు గుండా నేను వెళ్ళాను. ఏంటయ్యా నీకు కలిగిన భయం? నా తండ్రి మందను మేపుతూ ఉంటే ఒకరోజు సింహం నా మీదకు వచ్చింది. అది నన్ను చంపుతుందేమో భయపడ్డా. ఎలుగుబంటి ఒకరోజు నా మీదకు వచ్చింది. ఎలుగుబంటి చేతిలో హతుడినైపోతానేమోనని భయపడ్డా. నేను భయపడుతూ ఉండగా నా భయ విముక్తి శిల తన ఆశ్చర్యకరమైన హస్తాన్ని చాపి సింహపు నోటు నుండి, ఎలుగుబంటి నోటు నుండి నన్ను తప్పించాడు. ఏది నన్ను భయపెడుతుందో, నన్ను భయపెట్టేదాన్ని చంపే శక్తిమంతుడిగా నా దేవుడు నన్ను చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఏది నన్ను భయపెట్టిందో, ఏది నా కలవరాన్ని కలుగు చేసిందో, నాకు భయాన్ని పుట్టించిన వాటినే నేను భయాన్ని పుట్టించి చంపగలిగే శక్తిమంతుడిగా దేవుడు చేశాడయ్యా. అంతేనా దావీదు? ఇంకా చాలా భయాలు వచ్చాయా? అయ్యా చెప్పుకుంటూ పోతే చాలా చరిత్ర ఉందయ్యా, మీరు వినాలే కానీ చాలా చరిత్ర ఉందా. చాలా భయాలు వచ్చాయి. ఇంకేం భయం వచ్చింది? రోజు సౌలు రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉంటే 9.5 అడుగుల ఎత్తుల ఆజానుబాహుడు ఎవరు? గొలియాతు అన్నయ్య. గొలియాతు అన్నయ్య ఇశ్రాయేలీలు అందరిని భయపెడతా ఉంటే ఆ యుద్ధ భూమిలోకి నేను వెళ్ళా. ఎందుకో దేవుడు నాకు ధైర్యం ఇచ్చాడు. నేను అన్నా, ఆ గొలియాతుని నేను చంపుతానని. బాలక నువ్వు చిన్నవాడివి, పెట్ట కొంచెం అంతేనా బుర్రకథ, పెట్ట కొంచెం కోతగాను అన్నట్లుగా నువ్వు చూస్తే బాలుడివి, నేను వెళ్తానయ్యా అన్నాడు. సరే, రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని యుద్ధానికి బయలుదేరాడే కానీ మనోడు పర్సనాలిటీ చూసిన తర్వాత గుండె 190 కొట్టుకోవటం స్టార్ట్ అయింది. గొలియాతుని చూసినప్పుడు భయం అయిపోయిందయ్యా. దేవుని బట్టి చంపుతాను అనే ధైర్యం నాకు కలిగిన, ఒకవేళ గొలియాతు చేతిలో చచ్చిపోతానేమో అన్న భయం కూడా నాకు కలిగిందయ్యా. దావీదు మరి ఏం జరిగిందో తెలియదయ్యా. నేను వడిసలతో రాయేస్తే వెనక్కబడాల్సిన గొలియాతు బోర్ల పడ్డాడు. దావీదు నువ్వు ఇటు నుంచి రాయేస్తే వెనక్కబడాలి కదా, బోర్ల ఎట్లా పడ్డాడు? దావీదు అంటాడు, రాయేసింది నేనే కానీ వెనకాల పెటాల కొట్టింది దేవుడయ్యా, అందుకని ముందు పడ్డాడు. నేను గొలియాతు చేతిలో చచ్చిపోతాను అనుకున్నా, ఆయన చేతిలో నుంచి కూడా నన్ను తప్పించాడయ్యా. దావీదు ఇంతేనా నీ భయం? ఇంకా ఉందా? అయ్యయ్యో చెప్పుకుంటా పోతే అంతకు మించిన భయం ఒకటి ఉంది. ఆ దేశాన్ని పరిపాలన చేసే రాజు ఒక ఆయన ఉన్నాడు, సౌలు. 21 సార్లు నన్ను చంపాలని హత్యాయత్నం చేశాడు. ఆ మాట చూడండి, నన్ను చంపాలని 21 సారి హత్యాయత్నం చేశాడు. నేను చోటామోటా చిన్నోన్నయ్యా, నాలాంటి వాడిని చంపటానికి రాజు ప్రయత్నం చేశాడు. ఆయన ఈటి విసిరే రోజుల్లో ఓ చోట నేను అనుకున్నాను, మరణము నాకు అడుగు దూరంలో మాత్రమే ఉంది అనుకున్నాడు. మరణానికి దావీదుకి ఎంత దూరం ఉందంట అన్న? ఎంత దూరం ఉందట? ఎక్కడి నుంచి నూజివీడు అంత కాదు, గుంటూరు అంత కాదు, మహబూబ్ నగర్ అంత కాదు. దావీదు అంటాడు, మరణానికి నాకు కేవలం అడుగు దూరంలో మాత్రమే ఉందంటాడు. అప్పుడు దావీదు అనుకున్నాడు, అయిపోయింది నా పని. దావీదు అనేవాడికి భూమి మీద ఉండడో, దావీదు అనేవాడి దీపం ఆరిపోద్ది. ఈరోజు దావీదుకి ఆఖరి రాత్రి నేను భయపడ్డానయ్యా. నేను భయపడుతూ ఉండగా ఆశ్చర్యకరమైన తన హస్తాన్ని చాపి నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి నా దేవుడు నన్ను తప్పిస్తూ వచ్చాడని తన దేవునికి
సెలహమ్మ లేకోతు అనగా నా భయ విముక్తి సెల అనే ఓ చక్కటి పేరు దావీదు పెడుతున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, మీకు ఒక మంచి మాట చెప్పమంటారా? దావీదు దేవుడే నీ దేవుడై ఉన్నాడు. దావీదు దేవుడే మన దేవుడై ఉన్నాడు. ఆ దావీదును ఆయన కలిగిన భయములన్నిటిలో నుంచి ఒక్కొక్కటిగా నా దేవుడు ఎలా తప్పిస్తూ వచ్చాడో, యేసయ్య రక్తముతో కడగబడిన దేవుని బిడ్డ, సంఘానికి వచ్చిన ప్రియ విశ్వాసి, ఈ మాట హృదయపూర్వకంగా నమ్ము. ఏ భయాలు గుండెల్లో పెట్టుకొని దేవుని సన్నిధిలో కూర్చున్నా, ఏ కలవరంతో ఈ సమయంలో నువ్వు దేవుని మాట వింటున్నా, ఒక రోజు రాబోతుంది. ఒకటి నిశ్చయం, ఏ ఏ భయాలైతే నిన్ను పట్టి పీడిస్తూ ఉన్నాయో ఒకనొక రోజు తప్పకుండా నీకు కలిగిన భయములన్నిటిలో నుంచి దేవుడు నిన్ను తప్పించును గాక. చెప్దాం హల్లెలూయా. ఆయన ఎవరయ్యంటే నీ భయ విముక్తి శిల. పిల్లలను గూర్చి భయపడకో, నిన్ను మించి నీ పిల్లలు ఆశీర్వదించబడుదురుగాక. నీ కూతురును గూర్చి నువ్వు ఏడవద్దు. నీకంటే స్థితిమంతురాలిగా నీ బిడ్డను రాగల దినాల్లో నిశ్చయంగా దేవుడు నిలవబెట్టబోతున్నాడు. ఒకవేళ భర్తే నీ బ్రతుకులో ముళ్ళైపోతే భర్తను బట్టి కూడా నువ్వు కలవరపడద్దు. ఒకరోజు రాబోతుంది, నిన్ను మించిన భక్తిపరుడుగా నీ భర్తను దేవుడు చేయునుగాక. గట్టిగా చెప్దాం ఆమెన్. అనలారా, ఒకవేళ అక్కే మీకు ముళ్ళైతే ఆ ముళ్ళును గురించి కూడా మీరు భయపడద్దు. ఒకరోజు రాబోతుంది, మీ ముళ్ళులన్నిటినీ విరవటానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. నేను మీకు చెప్పగలిగే మాట ఏంటంటే, లోకంలో దేన్ని గురించి నువ్వు భయపడొద్దు, వణకొద్దు. వాక్యం బోధించే నా మొదలుకొని వాక్యం వింటున్న మీ వరకు మనందరూ మన ఆత్మీయ జీవితంలో మనం దిగవలసిన హరోదు బావి ఒకటి ఉంది. మనం భయపడాల్సిందే, మనం వనకాల్సింది ఒకటి ఉంది. ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో దేనికి భయపడాలో, దేనికి వణుకుతూ తన విశ్వాస జీవితాన్ని కొనసాగించాలో 3 విలువైన మాటలు బైబిల్లో నుంచి జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. హరోదు అనగా భయము లేక వణుకు అనే అర్థాన్ని మనం విన్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చూడండి, నేను చదువుతాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:12 నాతో కలిసి అందరూ చెప్పండి. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ రక్షణను కొనసాగించుడి. చివరి మాట అందరూ చెప్పాలి. భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి. ఇక అందరు నా వైపు చూడండి. ఇప్పుడు అందరు నా వైపు చూడండి. మనం దేని కొరకు భయపడుతూ వణుకుతూ మన జీవితాన్ని కొనసాగించాలి? రక్షణను కాపాడుకునే విషయంలో, దేవుడు మనకిచ్చిన రక్షణను కాపాడుకునే విషయంలో ప్రతి బిడ్డ భయముతో వణుకుతో దేవుడిచ్చిన రక్షణను జాగ్రత్తగా కాపాడుకునేవారై ఉండాలి. అసలు రక్షణ అంటే ఏంటి విందాం. అసలు రక్షణ అంటే ఏంటి? ఇర్మియా గ్రంథంలో రాయబడిన చక్కటి మాట ఏంటంటే, యెరూషలేమా, నువ్వు రక్షించబడినట్లు నీ చెడుతనమును కడిగి వేసుకొనుము అని రాసింది. రక్షణ అంటే ఏమిటంటే చెడుతనమును కడిగి వేసుకోవటం. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఈ వాక్యం బోధించే నా మొదలుకొని ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ, ఈ లైవ్ ప్రోగ్రాం వీక్షిస్తున్న ప్రతి బిడ్డ, ఒకప్పుడు మనమందరం చెడుతనములో బ్రతికినటువంటి వాళ్ళం. చూపులో చెడుతనం ఉంది, ఆలోచనలో చెడుతనం ఉంది, నోటి మాటల్లో చెడుతనం ఉంది, హృదయపు తలంపులన్నీ చెడ్డవిగా నిండుకొని ఓ చెడుతనముతో నింపబడిన వ్యక్తులుగా, చెడ్డతనముతో ఆవరించబడిన వ్యక్తులుగా మనం బ్రతికే వాళ్ళం. ఆ చెడుతనాన్ని బట్టిన శాపాన్ని, చెడుతనాన్ని బట్టిన శిక్షను మనం అనుభవిస్తున్న దినాల్లో నా పాపానికి క్షమాపణ ఎక్కడ దొరుకుతుంది? నా పాపానికి నివృత్తి ఎక్కడ కలుగుతుంది?
నా పాపం క్షమించబడాలంటే నేనేం చేయాలి అని ఆలోచించి, ఒకప్పుడు నిజదేవుడు తెలియని రోజుల్లో అన్నదానాలు చేసేవాళ్ళు, గోదానాలు చేసేవాళ్ళు, వస్త్రదానాలు చేసేవాళ్ళు, భూదానాలు చేసేవాళ్ళు. ఎన్ని దానాలు ఒక వ్యక్తి చేసినా మనుష్యుని పాపానికి క్షమాపణ కలగలేదు. ఆత్మతృప్తి లేక ఆ వెతుకులాట మధ్యలో మనం తెలుసుకున్న ఒక గొప్ప సంగతి ఏమిటో తెలుసా? మానవాళి పాపాన్ని, చెడుతనాన్ని కడగగలిగిన శక్తి యేసుక్రీస్తు రక్తానికి ఉన్నదన్న సంగతి తెలుసుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నేను చెడ్డదాన్ని, నేను ఒక త్రాగుబోతును, నేను ఒక వ్యభిచారిని, ఒక నోటి మాంద్యం కలిగిన వాడిని, మద్యపానాలకు బానిస అయిపోయినటువంటి వాడిని, నా పరిస్థితి దయ్యా, నేను చెడుతనంతో నిండుకున్నటువంటి వాడిని, నా పాపాన్ని క్షమించయ్యా అని పాప క్షమాపణ పొందుకొని మన పాపాలను క్షమించే యేసుక్రీస్తు రక్తముతో మనమందరం కడగబడినటువంటి వారిమే. మరలా చెప్తాను, ఈ సృష్టిలో మనుషుని చెడుతనాన్ని కడగగలిగిన రక్తము ఏదైనా ఉన్నదా అంటే యేసుక్రీస్తు ప్రభువారి రక్తము మాత్రమే. గట్టిగా చెప్దాం. మనుషుని పాపాన్ని కడగగలిగిన రక్తం ఏదయ్యి అంటే యేసుక్రీస్తు రక్తం. ఎందుకు యేసుక్రీస్తు రక్తం మనుషుని చెడుతనాన్ని కడగగలదు అంటాడు కదా కీర్తనకర్త, నా ఆశ్రయ దుర్గముకు యెహోవా యథార్థవంతుడనియు ఆయనలో ఏ చెడుతనము లేదనియు నేను ఎరుగుదును అంటాడు. మనం ఆరాధించే యేసు ప్రభు ఎవరంటే ఏ చెడుతనము లేని దేవుడు. మనుషుని చెడుతనాన్ని పోగొట్టేది చెడుతనము లేని రక్తం మాత్రమే చెడుతనాన్ని పోగొడుతుంది. ఈ సృష్టిలో చెడుతనము లేని రక్తం ఏదయ్యా చెప్పండి? చెప్పాలి. ఒకసారి ఆర్ఆర్కే మూర్తి గారి దగ్గరకు వచ్చి అడిగారంట, అయ్యా నువ్వు బ్రాహ్మణుడు కదా, బ్రాహ్మణోత్తముడు కదా, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నువ్వు ఆ యేసు ప్రభుని ఎందుకు నువ్వు ఆశ్రయించావు? ఆ యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నావు? ఏం చూసావు యేసు ప్రభులో అంటే మొట్టమొదటి మాట అన్నాడు, అయ్యా యేసు ప్రభులో లోకములో ఏ దేవీ దేవతలలో లేని పరిశుద్ధత యేసు ప్రభులు చూశాను. రెండవది ఏం చూసావు? నా పాపాన్ని క్షమించగలిగే శక్తి యేసుక్రీస్తు రక్తములో ఉందని నేను చూశాను. మూడవది ఏం చూసావు? యేసుక్రీస్తులోనే పరలోకం ఉందన్న సంగతి నేను చూశాను. అందుకని యేసుక్రీస్తు నేను స్వరక్షకునిగా అంగీకరించాను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా దేవుని బిడ్డలారా వినండి, రైట్, మనమందరం ఒకప్పుడు చెడ్డవాళ్ళం, చెడుతనంతో నిండుకున్నటువంటి వాళ్ళం. యేసుక్రీస్తు తన రక్తముతో మనలను కడిగి మన చెడుతనాన్ని తొలగించి ఈ రక్షణ భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. నీ బాధ్యత ఏంటో తెలుసా? రక్షణ పొందుకోవటం ఉచితమే, కానీ రక్షణను కాపాడుకోవటానికి వ్యయం చెల్లించాలి. చెప్పకూడదు గట్టిగా. నేను చెప్పిన మాట అందరికి అర్థమైంది కదా? రక్షణ పొందుకోవటం ఉచితమే. ప్రభువా నేను పాపిని, నీ రక్తం ద్వారా నాకు పాప క్షమాపణ కలుగుతుంది. బాప్తిస్మం తీసుకున్న తోడనే ప్రతి వ్యక్తి చెడుతనము నుండి విడుదల పొంది రక్షణ పొందుకున్నాడు. ఇప్పుడు వినండి, రక్షణ ఉచితంగా మనం పొందుకున్నాం, కానీ ఈ రక్షణను కాపాడుకోవటానికి భయముతో వణుకుతాం. ప్రభా మరెన్నడూ ఈ బూతు మాటలు నా నోట రాకూడదయ్యా, మరెన్నడూ ఈ తప్పుడు ఆలోచనలు నా మనసులోకి రాకూడదయ్యా, మరెన్నడూ తప్పుడు హృదయం నా జీవితంలో ఉండకూడదయ్యా, మరెన్నడూ నా చేతులు కీడు చేసే చేతులుగా ఉండకూడదయ్యా అని తన జీవితంలో రక్షణను కాపాడుకోవటానికి, విశ్వాసులారా వినండి, ఒక విశ్వాసి తన రక్షణను కాపాడుకోవటానికి భయముతో వణుకుతో ప్రతి క్షణం హరోదు బావి దగ్గర ప్రతి విశ్వాసి దిగుతూ రావాలి. ఉద్యోగ స్థలంలో ఉన్న హరోదు బావి దగ్గర నువ్వు ఉండాలి. బస్ స్టాండ్లో నిలవబడ్డ హరోదు బావి దగ్గర నువ్వు ఉండాలి. దారి వెంబడి నువ్వు నడుచుకుంటా వెళ్తా ఉన్న ఈ హరోదు బావి అనుభవం ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో అనుభవిస్తూ రావాలి. ఎందుకో చెప్పంటారా? నువ్వు నిలవబడిన బస్ స్టాండ్ నీ రక్షణను మైలు చేసే ప్రమాదకరమైన స్థలం అది. నువ్వు పనిచేస్తున్న ఉద్యోగ స్థలం నీకు పాపాన్ని రేకెత్తించి ద్వంద్వార్థాలతో కూడుకున్న మాటలు మాట్లాడి, సరసపు మాటలు మాట్లాడి మరలా నేను పాపంలోకి ఈడ్చే ఒక ప్రమాదకరమైనటువంటి స్థలం. ఎందుకు నేను భయపడాలి? ఎందుకు నేను వణుకుతూ ఉండాలి? ప్రతి స్థలం నీ ఆత్మీయ జీవితానికి ప్రమాదమైనది కనుక ఇంటిలో ఉన్న హరోదు అనుభవం,
వ్యాపార స్థలంలో ఉన్న హరోదు అనుభవం, ఉద్యోగ స్థలంలో ఉన్న హరోదు అనుభవం. ఒక మాట మాట్లాడేటప్పుడు, ప్రభా నేను ఈ మాట మాట్లాడితే నేను ఎక్కడ దోషినవుతానో? ఎందుకంటే నోటి మాటను బట్టే కదా దేవుడు తీర్పు తీర్చేది. నీ నోటి మాటను బట్టే నువ్వు నీతిమంతుడు అని, నీ నోటి మాటను బట్టే నువ్వు అనీతిమంతుడు అని దేవుడు తీర్పు తీరుస్తాడు కదా. ఈ భయం అనుకుంటే ఏ మాట మాట్లాడేటప్పుడైనా భయంతో వణుకుతో ఈ హరోదు అనుభవంలో కొనసాగుతూ వస్తాం. ఇప్పుడు మీరు నన్ను అడగొచ్చు, అయ్యా నా రక్షణను నేను ఎందుకు కాపాడుకోవాలి? అసలు ఈ రక్షణ ఎలాంటిది? రక్షణ అనేది మూడు అక్షరాల పదమే కానీ, రక్షణ అనేది ఓ చిన్న మాటే కానీ, అసలు ఈ రక్షణ ఎలాంటిది? ఈ రక్షణను గురించి అపోస్తులైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ అందరూ నా వైపు చూస్తున్నారు, చాలా శ్రద్ధగా వింటున్నారు. దేవునికి మహిమ. ఈ రక్షణ ఎలాంటిది? ఈ రక్షణ ఔన్నత్యం ఎలాంటిది? ఈ రక్షణ విలువను గురించి పౌలు గారు మాట్లాడుతూ ఏమంటాడంటే, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన యెడల మీరు ఎలాగూ తప్పించుకుంటారు అంటాడు. తమ్ములారా వినండి, యవన బిడ్డలారా, బాప్తిస్మం తీసుకునే యవన బిడ్డలారా, ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వస్తున్న యవన బిడ్డలారా, వాక్యం వింటున్న తల్లులారా, ఈ రక్షణను గూర్చి ఏమంటాడంటే ఇంత గొప్ప రక్షణ అంటాడు. పౌలుని అడుగుదాం, ప్రభా ఎంత గొప్ప రక్షణ. గొప్ప రక్షణ అంటే పర్వాలా, దాని ముందు ఇంకేమన్నాడు? రక్షణ అంటే పర్వాలా, దాని ముందు ఏమన్నాడు? గొప్ప రక్షణ అన్నాడు. మరలా దాని ముందు ఏమన్నాడు? ఎంత గొప్ప రక్షణ అన్నాడు. ఎందుకు ఈ రక్షణను ఎంత గొప్ప రక్షణ అంటున్నాడు తెలుసా? ఈ మట్టి ఘట్టాలను పరలోకములో కూర్చుండబెట్టేది నువ్వు పొందుకున్నటువంటి రక్షణే. ఈ రక్షణ ఎలాంటిదో తెలుసా? ఈ మట్టి ఘట్టాన్ని తీసుకొని పరలోకానికి చేర్చి పరలోకంలో మహిమ కలిగిన దేవుని ముఖాన్ని యుగాయుగాలు చూస్తూ దేవదూతల మధ్యలో సంచరిస్తూ దేవారాత్రుల్లో పరలోకంలో నువ్వు ఉంటూ దేవుని ఆరాధించేటట్లుగా ఆ ఆరాధన స్థలంలోకి ఈ మట్టి ఘట్టాన్ని తీసుకొని వెళ్ళగలిగేది ఏదంటే నీవు పొందుకున్న రక్షణ. నేను రక్షించబడ్డాను సులువుగా మనం చెప్పొచ్చు, కానీ ఈ రక్షణ ఎంత గొప్పదో చెప్తాను. ఏముందండి రక్షణ? 3 అక్షరాలే కదా. ఓ రోజు వేగులు వారు యెరికో ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ రాహాబు వేశ్యకి చేర్చుకున్న దాన్ని బట్టి, ఆమె మారు మనసు పొందుకున్న దాన్ని బట్టి ఎర్రని దారం ఒకటి ఇచ్చారు. వాళ్ళు అన్నారు, అయ్యా ఎర్రనిదైన, వాళ్ళు అన్నారు, అమ్మా ఎర్రనిదైన ఈ దారాన్ని కిటికీ కట్టుకో, మేము వస్తున్నాం, యెరికోను నాశనం చేయబోతున్నాం. యెరికోను నాశనం చేసేటప్పుడు నిన్ను నాశనం చేయకుండా నిన్ను నీ ఇంటి వారిని యెరూషలేముకు తీసుకొని వెళ్ళేటట్లుగా ఈ ఎర్రని దారాన్ని కిటికీ కట్టుకో అని చెప్పారు. ఏమిచ్చారండి అంటే, ఇప్పుడు నా వైపు చూడండి, యెరికోలో ఉన్న ప్రాంతాలన్నీ నాశనం అయిపోతూ ఉంటే, యెరికోలో ఉన్న పట్టణం, యెరికోలో ఉన్న ఇళ్ళన్నీ నాశనం అయిపోతూ ఉంటే, నాశనము కాకుండా రాహాబు ఇంటిని కాపాడేది ఏదట? ఆ ఎర్రని దారం. చెప్పండి ఏంటండి? పోలీసోడు కాదు, నా వైపు చూడండి, మిలిటరీ బెటాలియన్ కాదు, లేకపోతే సెక్యూరిటీ ఫోర్స్ ఆ ఇంటి చుట్టూతో ఉండి కాపాడలేదు. వాడు దేవుడు అంటాడు వేగుల వారి ద్వారా, ఈ ఎర్రని దారమే మీ ఇంటిని కాపాడుతుంది అన్నారు. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా? దానిని విశ్వసించి, ప్రైజ్ ది లార్డ్, దేన్ని విశ్వసించి? దాన్ని అంటే దేన్నమ్మా? మరలా చెప్పాలి. దేన్ని? ఎర్రని దారాన్ని విశ్వసించి కిటికీ కట్టుకుంది. నేను అనుకుంటాను ఆ కిటికీ కట్టుకుని ఆ ఎర్రని దారం వైపు పదే వచ్చి చూస్తూ ఉండేది. గాలికి ఏమైనా ఎగిరిపోయిందా, ఊడిపోయిందా, పిల్లలు ఏమైనా లాగేశారా, రాత్రిపూట తెలియకుండా ఎవరైనా దాన్ని తీసేశారా అని అనుక్షణం దాన్ని చూస్తూ ఉండేది. దేనివైపు? ఇప్పుడు అనుకుందాం, రాహాబు ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్నో ఒకవేళ పిల్లలో ఉన్నారు అనుకోండి, దారాన్ని అంత జాగ్రత్తగా కాపాడుతూ ఉంటే పిల్లలు ఎగతాళి చేసి ఉంటారా లేదా? తల్లిదండ్రులు ఎగతాళి చేసి ఉంటారా లేదా? రాహాబా నువ్వు పిచ్చిదానివి కాకపోతే ఆ ఎర్రని దారం నిన్ను ఎట్లా కాపాడిద్ది? ఆ ఎర్రని దారం యెరూషలేముకి నిన్ను ఎట్లా చేర్చిది నీ భ్రమ కాకపోతే?
తీసే ఎర్రని దారాన్ని. అది దారమే గొప్ప కార్యం జరిగించబోతుందని రాహాబు విశ్వసించింది. నా దేవుని బిడ్డలారా, నీవు పొందుకున్న రక్షణను గూర్చి లోకపు ప్రజలకు రక్షణను గూర్చిన వార్త వెరితనమేమో కానీ రక్షించబడుతున్న మనకు, మన ఒక్కొక్కరికి అది దేవుని శక్తి అయి ఉన్నది. ఏమిటి రక్షణ చేసేది? ఈ మట్టి ఘటాన్ని తీసుకొని పరలోకంలో చేర్చగలిగే ఆ గొప్ప భాగ్యం రక్షణలో దాగి ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఈ రాహాబు ఆ ఎర్రని దారాన్ని జాగ్రత్తగా కాపాడుకుంది. ఇశ్రాయేలీయులు రానే వచ్చారు, యెరికో పట్టణం అంతటిని పాడు చేశారు. రాహాబు కుటుంబాన్ని తప్ప, రాహాబు కుటుంబాన్ని తప్ప యెరికోలో ఉన్న ప్రతి ఇంటిని వాళ్ళు నాశనం చేస్తూ వెళ్ళారు. రాహాబు ఇల్లు కాపాడబడింది. కాపాడబడటం మాత్రమే కాదు, ఆ రాహాబు ఇల్లు వాగ్దాత దేశంలో ప్రవేశించింది. వాగ్దాత దేశంలో ప్రవేశించటం మాత్రమే కాదు, ఇశ్రాయేలీల వంశావళిలో చేర్చబడి లోకరక్షకుడైన రక్షకుడికే జన్మనిచ్చేదానిగా మార్చబడింది. హల్లెలూయా. రక్షకుడికే జన్మనిచ్చే ఇశ్రాయేలీల వంశావళిలో రాహాబును చేర్చిందేది ఏదండి? చెప్పాలి ఏదండి? నా దేవుని బిడ్డలారా, ఈరోజు రక్షించబడిన నీవు, ఈ రక్షణ విలువ ఒకవేళ ఈరోజు నీకు తెలియకపోయి ఉండొచ్చు. నీ జీవితాన్ని ఎక్కడ డాగు మచ్చ మడత లేకుండా నువ్వు నిష్కలంకంగా కాపాడుకుంటూ బ్రతికితే ఈ రక్షణ విలువ ఏమిటో, రక్షణ గొప్పతనం ఏంటో ఆ రోజు నిశ్చయంగా నువ్వు గ్రహిస్తావు. ఏముంది, బాప్తిస్మం తీసుకున్నాను, మళ్ళా సినిమాలకు వెళ్తే ఏమైంది? బాప్తిస్మం తీసుకున్నాను, మనిషిని కదా. అపవిత్రమైన కార్యాలు చేస్తే ఏమైంది? నేను ఎంతైనా మనిషిని కదా. అప్పుడప్పుడు తాగితే ఏమైంది? నేను ఎంతైనా మనిషిని కదా. అప్పుడప్పుడు కొన్ని బయోపిక్లు వస్తున్నాయి ఈ మధ్య. ఏదో బయోపిక్కే కదా, నేను పెద్ద సినిమా కాదు కదా. కాస్త బయోపిక్ సినిమా చూస్తే వచ్చి నష్టం ఏముంది? ఏదో రక్షించబడ్డాను కాదంటలేదు, కానీ అప్పుడప్పుడు మనుషులం కాబట్టి అప్పుడప్పుడు తప్పు చేస్తే ఏముంది అని నువ్వు అనుకుంటే, సహోదరుడా, దేవుడు నీకు ఇచ్చిన రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేస్తే నువ్వు చనిపోయిన తర్వాత దాని విలువ తెలుస్తుంది. నీ ఆత్మ పాతాళానికి వెళ్ళి అయ్యో అయ్యో అని కేకలు వేస్తూ, అయ్యో ప్రభా, ఈ పాతాళ వేదన నేను తాళలేకపోతున్నానని రొమ్ము కొట్టుకుంటూ ఆ దినాన ఏడ్చే పరిస్థితి వస్తుంది. రక్షణ 3 అక్షరాలే, దాని విలువ ఇంత గొప్ప రక్షణ. ప్రైజ్ ది లార్డ్. సుమారుగా ఒక 7-8 సంవత్సరాల క్రితం ఎంసెట్ ఎగ్జామ్ జరుగుతుంది. ఆ రోజుల్లో ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చిన హాల్లోకి ప్రవేశించనియరు. ఒక అమ్మాయి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని, మెడిసిన్ కోసం లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని ఎంసెట్ ఎగ్జామ్ రాయటానికి బయలుదేరి బస్సులో వస్తూ ఉంది. ట్రాఫిక్ జామ్ అయింది. ఆ ట్రాఫిక్లో, బస్సులో ఉన్న ట్రాఫిక్ని బట్టి పరిస్థితి ఏదైనా మొత్తానికి ఎగ్జామ్ సెంటర్కి ఖచ్చితంగా కరెక్ట్గా టయానికి వచ్చింది. ఎగ్జామ్ హాల్లోకి వచ్చేటప్పుడు ముందు హాల్ టికెట్ చూపించాలి. హృదయాన్ని బర్దలు చేసే విచారకరమైన సంగతి ఏంటంటే, ఈ బస్సులో ఉన్న ఈ హెవీ ట్రాఫిక్ని బట్టి ఆ బస్సులోనూ ఎక్కడో ఆ యవ్వన బిడ్డ హాల్ టికెట్ పోగొట్టుకుంది. వాళ్ళంటారు, హాల్ టికెట్ ఉంటేనే లోపలికి వస్తాం. లేదండి, నేను ఆ అమ్మాయినే, కావాలంటే నా ఫోటో అందులో ఉంటుంది చూడండి, నేనేనండి ఆ అమ్మాయి. ఆ అమ్మాయివో కాదు అది తర్వాతమ్మా, ముందు నీ ఐడెంటిటీ కోసం హాల్ టికెట్ చూయించు. చేతులు దండం పెడతా చెప్తుందయ్యా, ట్రాఫిక్లో ఎక్కడో పోయిందయ్యా, 2 సంవత్సరాలు లాంగ్ టర్మ్ తీసుకున్నానయ్యా, ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత 2 సంవత్సరాలు లాంగ్ టర్మ్ ఎంసెట్ కోచింగ్ తీసుకున్నానయ్యా, మా తల్లి తండ్రి వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి 1000 రూపాయలు వెచ్చించి నన్ను చదివించారు. అయ్యా, మీ కాళ్ళకు దండం పెడతాను, అయ్యా నన్ను పంపించదు, మీ కాళ్ళకు దండం పెడతాను, ఎగ్జామ్ రాయటానికి అవకాశం ఇవ్వండి అంటే, తల్లి నేను చూస్తే కనికరమే, నీ ఏడుపు చూస్తే బాధే. మాకున్న రూల్ ఏంటంటే హాల్ టికెట్ ఉంటేనే లోపల ప్రవేశం. ఆ బిడ్డ బయటకు వచ్చి గుండె లవిసేలాగా ఏడుస్తూ రొమ్ము కొట్టుకుంటూ విలపిస్తూ ఉంది. నా దేవుని బిడ్డలారా, రక్షించబడిన నువ్వు నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికితే, నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తే,
నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడితే, నువ్వు చనిపోయి ప్రభు దగ్గరికి వెళ్ళి నిలబడిన తర్వాత ఈ యవ్వన బిడ్డకు ఎలాంటి గతి పట్టిందో, ఎలాంటి స్థితి పట్టిందో అదే గతిలో నువ్వు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఒకడు లోకమంతా సంపాదించే తన ఆత్మను పాతాళానికి అప్పగించుకుంటే వాడికి ఏం ప్రయోజనం? తమ్ముళ్ళారా వినండి, ఆదివారం నువ్వు మందిరానికి వచ్చి నీ రాబడిలో దశంభాగం దేవుని సేవకులకి మందిరంలో కానుక వేసి ఉపవాస ప్రార్థనలో పాలు పంపులు పొంది ఇంత భక్తిగా ప్రతి ఆదివారం దేవుని దగ్గరికి వచ్చి చివరికి నీ ఆత్మ పాతాళానికి వెళ్తే, నీ ఆత్మ పాతాళ వేదనలో పడితే దీనివల్ల నీకు ప్రయోజనం ఏంటి ఆలోచించు. నీ జీవితంలో భయముతో, వణుకుతో, ఒకవేళ నీ రక్షణ ఒకవేళ ఈరోజు మైలుపడినట్లుగా నీకు అనిపిస్తే, రక్షించబడిన తొలి దినాల్లో ప్రభు తన రక్తంతో కడిగి ఏ పవిత్రత అయితే నీకు ఇచ్చాడో, ఒకవేళ ఆ పవిత్రత కళంకంగా మారినట్లుగా నీకు జ్ఞాపకం ఉంటే, వాక్యం ఇప్పుడు నీ దగ్గరకు వస్తుంది కదా, వాక్యంతో కడగబడు, ఆత్మతో కడగబడు, దేవుని సన్నిధిలో ఉన్న ప్రసన్నతతో కడగబడు. ప్రభా, మరొక్కసారి నీ రక్తంతో నన్ను కడిగి నన్ను శుద్ధి చేయని నువ్వెక్కడ కూర్చున్నా ప్రతిరోజు హరోదు అనుభవం గుండా నువ్వు ప్రయాణమే వెళ్ళుదువుగాక. చూద్దాం ఆమేన్. చెప్పండి, హరోదు అంటే అర్థం ఏంటి? చెప్పాలి. ఉద్యోగ స్థలంలో ఎక్కడుండాలి? వ్యాపార స్థలంలో ఎక్కడుండాలి? ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కడుండాలి? నీవెక్కడున్నా హరోదు అనుభవం, భయముతో, వణుకుతో నీ సొంత రక్షణ మనం కాపాడుకుంటూ బ్రతుకుదుంగాక. ఇది ఎలాంటి రక్షణ? ఎంత గొప్ప రక్షణ! బిడ్డ విను, ఈ మట్టి ఘటాన్ని మహిమలోకంలోకి చేర్చేది నువ్వు పొందుకున్న రక్షణే. ప్రభా, నా ఆరోగ్యాన్ని కాపాడుకున్న దానికంటే, నా ఆస్తిపాస్తులను కాపాడుకున్న దానికంటే, నా ఉద్యోగ వ్యాపారాలు కాపాడుకున్న దానికంటే, తల్లులారా వినండి, అన్నలారా వినండి, నా కలిగిన స్వాస్థ్యాన్ని కాపాడుకున్న దానికంటే వాటికి మించిన స్వాస్థ్యం మీరు నాకు ఇచ్చిన రక్షణ కదా. ఇది మైలు పడకుండా కాపాడుకునే కృప మన ఒక్కొక్కరికి నిశ్చయముగా దేవుడు అనుగ్రహించునుగాక. రైట్. రక్షణను కాపాడుకునే విషయంలో భయము, వణుకు మనకు ఉండాలి. రెండవదిగా, ఏ విషయంలో మనకు భయము, వణుకు ఉండాలో బైబిల్లో నుంచి కొన్ని విలువైన మాటలు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం, 119వ కీర్తన 119, 120 వచనాలు, ఎజ్రా 10వ అధ్యాయం 9వ వచనం. నాతో కలిసి ఈ మాట చెప్పండి. ఏమని రాసి ఉంటుందంటే, యెషయా గ్రంథం 66:2లో ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వాని మీదే నేను దృష్టి నిలిపి ఉన్నాను. ఇది చాలాసార్లు మనం చెప్పుకున్నాం కదా, దయచేసి అందరూ చెప్పండి. ఎవడు దీనుడై నా మాట విని వణుకుచూ ఉండునో వాని మీదే నేను దృష్టి నిలిపాను అంటాడు. విందాం, నా వైపు చూడండి. ఆదివారం మనం దేవుని మందిరానికి వచ్చాం కదా. దేవుడు వాక్యం ద్వారా నీ అవిధేయతను, నీ బలహీనతను, నీ లోపాన్ని వాక్యం ద్వారా దేవుడు నీకు తెలియచేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఇంట్లో నువ్వు కూర్చున్నప్పుడు కూడా వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా. ఈ సమయంలో కూడా వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా. వాక్యం వింటూ ఉంటుండగా ప్రతి వ్యక్తి హృదయములో ఒక భయము, ఒక వణుకు పుట్టునుగాక. వాక్యం వింటూ ఉన్నప్పుడు ఒక విశ్వాసి అంతరంగములో ఒక భయం, ఒక వణుకు. ప్రభా, ఈ వాక్యం ప్రకారం నేను బ్రతకట్లేదే, ఈ వాక్యానుసారంగా నేను జీవించట్లేదే, ఈ వాక్యానికి అనుగుణంగా నా అడుగులు లేవే, వాక్యం ఎలా చెప్తుంటే నేను ఇలా బ్రతకట్లేదే. ఆ విషయమైన ఆ భయం, ఆ వణుకు ఒక విశ్వాసి గుండెల్లో ప్రారంభమవుతూ రావాలి. భయము, వణుకు ఏ విశ్వాసిలో ఉంటుందో వాక్యం ఉంటుంది, వాని మీదే నేను దృష్టి నిలిపాను అంటాడు. చెప్దాం హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన మందిరానికి ఎప్పుడు వచ్చినా మనందరి మీద దేవుని దయాదృష్టి నిలుచునుగాక.
ఆయన దయాదృష్టి మన మీద నిలవాలంటే ఆమెను అనుకుంటా కూర్చుంటే సరిపోదు. ఇక్కడ వినాలి బాగా. ఆమెనని నేను కూడా అంటా, మీరు కూడా అంటారు. ఆమెనన్నంత మాత్రాన దేవుని దయాదృష్టి నిలవదు. కానీ ఆయన మాట వింటున్నప్పుడు ఒక భయం నీ గుండెల్లో పుట్టాలి. విచారం ఏంటో తెలుసా? కొంతమందికి వాక్యం వింటుండగా ఏం పుట్టుకొస్తుంది చెప్పండి? వాక్యం వినేటప్పుడు నిద్ర పుట్టాలా, భయం పుట్టాలా? వాక్యం వినేటప్పుడు నిద్ర పుట్టాలా, వణుకు పుట్టాలా? ఏ చిన్న మాట నీకు సంబంధించింది నువ్వు విన్నా నీ ఎదలోతులో నుంచి ఒక భయం ప్రారంభం కావాలి. ఒక అద్భుతమైన ఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. వాక్యం వినేటప్పుడు ప్రజలు ఎలా వినాలి, వాక్యం వింటుండగా ఆ వాక్యము నీ అంతరేంద్రియాలలో ఎలాంటి కార్యం జరిగించాలి. అలనాడు ఎజ్రా ఇశ్రాయేలు ప్రజలందరినీ నిలవబెట్టి ధర్మశాస్త్రములో ప్రవీణుడైన ఎజ్రా ధర్మశాస్త్రాన్ని ప్రజలకు బోధిస్తూ ఉన్నాడు. అద్భుతం చూడండి. ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఉంటే మందిరం అంతా నిండుకొని ఉంది ప్రజల చేత. మందిరం ఖాళీ లేదు. వీధుల్లోకి వచ్చి కూర్చున్నారు ప్రజలు. వీధుల్లోకి వచ్చి నిలవబడ్డారు. దైవ సేవకుడు పీట మీద నిలవబడి వచ్చిన ప్రజలందరికీ వాక్యాన్ని బోధిస్తున్నాడు. వాక్యం బోధిస్తుండగా మందిరంలో ఉన్న ప్రజల కంటే వీధుల్లోనే ఖాళీ లేక వీధుల్లోనే కొన్ని వేల మంది ప్రజలు నిలవబడి ఉన్నారు. ఆ ప్రజలకు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులారా, మనం మన స్వదేశాన్ని విడిచిపెట్టి ఎందుకు దాసులుగా ఈ దేశానికి వచ్చామంటే మన పితరులు చేసిన పాపం మనకు శాపంగా మారిపోయింది. మన పితరులు పాపం చేశారు. వాళ్ళ పిల్లలైన మనమేమైనా నీతిగా బ్రతికేమా? మనం అపరాధులుగా ఉన్నాం. మనం దోషభరితమైన వారిగా ఉన్నాం. మనం చేసిన పాపమే మనల్ని ఈ చెరసాల్లో వేసింది, బానిసలుగా మార్చింది మన పాపమేనని వాక్యం చెప్తున్నాడు. అద్భుతం తెలుసా? ఆయన వాక్యం చెప్తూ ఉంటే ఎంత బలంగా వాక్యం చెప్తున్నాడో అప్పుడే ఆకాశం నుంచి తుంపరలు ప్రారంభమయ్యాయి, వర్షపు జల్లులు ప్రారంభమయ్యాయి. ఏం ప్రారంభమయ్యాయి? ఆయన వాక్యం చెప్తూనే ఉన్నాడు. పిన్ డ్రాప్ సైలెన్స్. వర్షం పడుతూ ఉంది కానీ ఒక్కళ్ళు కూడా కదలలేదు. వర్షం పెద్దదైంది, మోపైన వాన. బైబిల్లో అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? గొప్ప వర్షముల చేత వారు తడిచియు ఆ మాటలు విని వణుకుచూ ఉండెను అని రాసి ఉంది. నా హృదయాన్ని గెలుచుకున్న మాట ఏంటంటే ఎజ్రా 10వ అధ్యాయం 9వ వచనం. జనులందరూ దేవుని మందిరపు వీధులలో కూర్చొని గొప్ప వర్షాల చేత తడియుచు. ఏ వర్షాలు? గొప్ప వర్షము చేత అని కూడా లేదు, గొప్ప వర్షముల చేత తడిచియు ఆ సంగతి తలంచుకొనుట వలన వణుకుచూ ఉండిరి. ఇప్పుడు చూడండి, ఒకవైపు వర్షం కురుస్తుంది. వర్షం కాదు, గొప్ప వర్షం. గొప్ప వర్షం కూడా కాదు, వర్షాలు అంటాడు. అంటే ఎడతెరుపు లేని వర్షం వస్తూ ఉంది. ఒక్క నిమిషం ఆగినట్లు ఆగుతుంది, మరలా కొండపోతూ వర్షం వస్తూ ఉంది. వర్షం మీద వర్షం, గొప్ప వర్షాలు వస్తున్నాయి. నా వైపు చూడండి. వర్షంలో తడుస్తూ వాక్యం వింటున్నారు. వర్షం కురుస్తూ మధ్యలో ఒక్క నిమిషం అట్లా వెలిసింది. వర్షం వెలిసిన తర్వాత ఒంట్లో నుంచి ఏం పుడుతుంది? మీరు ఎంతకీ మనుషులా, దేవదూతలా? వర్షానికి తడిస్తే ఏం పుట్టిద్ది కదా? నాకు ఆశ్చర్యాన్ని కలుగు చేస్తుంది ఏంటంటే, వాళ్ళు వర్షానికి తడుస్తున్నారు కానీ తడుస్తున్న వర్షానికి వణకలేదట. వర్షానికి మించిన వణుకుడు వాక్యం ద్వారా వాళ్ళ హృదయంలో పుట్టింది. గట్టిగా హల్లెలూయా. వర్షానికి మించిన వణుకుడు. దేవుని బిడ్డలారా, వాక్యం వినేటప్పుడు ఎలా ఉండాలో చెప్తాను. దైవజనులు వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఏ మాట నన్ను గూర్చి దేవుడు మాట్లాడుతాడోనని నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడినట్లుగా వాక్యం కోసం ఆశపడుతూ మన వాక్యం వినాలి. కొంతమంది వాక్యాలు వినేటప్పుడు ఫోటోలు తీసి ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టాలా. ఎట్లా పెడతారు తెలుసా? వాక్యం వినేటప్పుడు పాస్టర్ గారు ఏదో వాళ్ళకి బాకీ ఉన్నట్టు, అప్పు ఎగ్గొట్టినట్టు. ఎందుకు వచ్చామో, మందిరంలో ఎందుకు కూర్చున్నామో ఆ ప్రత్యక్షత కొంతమందికి ఉండదు.
ఇంకొంతమంది భక్తులు ఏం చేస్తారంటే అందరూ ఇడిదిరిగి కూర్చుంటే కొంతమంది ఇడిదిరిగి కూర్చుంటారు. చోటు లేక అది వేరు. వినండి దేవుని బిడ్డలారా, నీ దేవుడైన యెహోవా మాటను నీవు శ్రద్ధగా వినిన యెడల లోకములో ఉన్న మనుషులందరికంటే నిన్ను ఎక్కువ హెచ్చిస్తాను అంటాడు. ముందు నువ్వు వినే విధానం సరిగ్గా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు వినే విధానం సరిగ్గా ఉండాలి. రైట్. ఇప్పుడు వినే విధానం ఎలా ఉండాలో చెప్తాను. నేను వాక్యం చెప్తున్నాను. ఎవరైనా చూడండి, ఎవరైనా ప్రార్థన మధ్యలో నుంచి లేచి పాపం వాళ్ళకి ఏదో వాష్రూమ్కి వెళ్ళాలనో లేకపోతే ఏదో కడుపులో ఇబ్బందిగా ఉండటాన్ని బట్టో వాళ్ళు అట్లా బయటకు లేచి నడుచుకుంటూ వెళ్తున్నారు. కొంతమంది ఏం చేస్తారు చెప్పండి? అదే నాకు నేను చెప్పేది. ఇందాకటి దాకా ఇటు చూసిన తలకాయలో ఎట్లా వెళ్ళిపోతాయి. ఇది క్రైస్తవ క్రమశిక్షణ కాదు. నీ ప్రక్కనే పిడుగొచ్చి పడినా దేవుని వాక్యం మీద ఉన్న ఆ కాన్సన్ట్రేషన్, దేవుని వాక్యం మీద ఉన్న ఆ దైవభక్తి సంబంధమైన ఆ దైవ సంబంధమైన ఆ అనుగుణ్యమైన మనస్సు నీలో నుంచి పోకుండా అంత శ్రద్ధాభక్తులతో వాక్యం వినే వ్యక్తిగా ఉందువుగాక. వాక్యం వినటానికి కూర్చునేటప్పుడు కూడా వినండి దేవుని బిడ్డలారా, వాక్యం ఎవరు? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. వినబడుతున్న వాక్యాన్ని నువ్వు ఎంత గౌరవిస్తావో అది దేవుని గౌరవపరిచినట్లు. ఆయన నువ్వు ఘనపరిస్తే నిన్ను ఘనపరచకుండా దేవుడు మానతాడా? వాక్యం వినేటప్పుడు చూడండి, ఆ దైవభక్తి అనుగుణ్యమైనటువంటి మనస్సు మనలో నుంచి పోకుండా, చుట్టూతో ఎలాంటి వాతావరణం ఉన్నా, మనుషులు వస్తూ పోతూ ఉన్నా, ఏం జరుగుతుంది, వర్షంకి అంత గొప్ప కొండపోత వర్షం కురుస్తూ ఉన్నా వాళ్ళు కదలకుండా అట్లాగే దేవుని వాక్యం వింటూ ఉన్నారు. అలాంటి మనస్సు మన ఒక్కొక్కరికి దేవుడిచ్చును గాక. చూడండి, ఒక మంచి ఆత్మీయుడు ఎట్లా ఉంటాడో చెప్తాను. ఆ దేశాన్ని పరిపాలన చేసే రాజుకంట సంగీతం అంటే మహా ఇష్టం అంట. చెప్పండి ఏమంటే ఇష్టం? ఆయనకి సంగీతం అంటే ఇష్టం మాత్రమే కాదు, సంగీతాన్ని ప్రేమించే వాళ్ళందరినీ బాగా ఇష్టపడేవాడు. సంగీతకారుల్ని ఆయా కాలాల్లో గణపరిచేవాడు, గౌరవించేవాడు. ఒకరోజు ఆ రాజు ఆ దేశంలో ప్రకటన చేశాడంట, సంగీతాన్ని ప్రేమించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో రేపు రాజాస్థానానికి రండి, రాజుగారు మిమ్మల్ని అందరినీ బంగారు హారాలతో సన్మానించబోతున్నాడు అని చెప్పారంట. ప్రైజ్ ది లార్డ్. ఏం చెప్పాడు చెప్పండి? ఎవరిని? సంగీతాన్ని ప్రేమించే వాళ్ళందరూ రేపు రాజభవనానికి రండి, బంగారు హారాలతో రాజు మిమ్మల్ని సన్మానిస్తాడు అన్నారంట. విచిత్రం తెలుసా? బంగారు హారం అన్న మాట ఎప్పుడైతే విన్నారో సంగీతం రానోరు కూడా సార్ నాకు సంగీతం వచ్చు అన్నట్టుగా అందరూ వెళ్ళిపోయారు. నేను వెళ్ళాను, సంగీత మాస్టర్ అగస్టిన్ గారు వెళ్ళారు, అందరూ కీబోర్డ్ ప్లేయరు, తబలా ప్లేయరు, తబలా కొట్టడం రాని మాస్టర్ కూడా, మొత్తం అందరూ కలిసి సంగీతానికి ఆ రాజభవనానికి వెళ్ళారు. రాజు అనుకున్నాడు, ఈ రాజ్యంలో సంగీతాన్ని ప్రేమించేవాళ్ళు ఒక 500 మంది 1000 మంది ఉంటారు అనుకున్నాను. ఆ 1000 పక్కన 4-5 సున్నాలు వేసుకుంటా బావాల్సి వచ్చిన జనాన్ని చూస్తే. రాజుకి ఏం చేయాలో అర్థం కాల. ఈలోపు మీలాంటి తెలివి కలిగిన మంత్రి ఒకళ్ళు వచ్చి, రాజా ఏమీ లేదు, వీళ్ళు సంగీత ప్రియులో కాదో మనకు తెలియాలంటే, ఒక పాట పాడుతూ ఉంటే తలకాయ ఎవడైతే ఊపుతాడో, చప్పట్లు ఎవడైతే కొడతాడో, తాళం ఎవడైతే వేస్తాడో వాడు సంగీతాన్ని ప్రేమించేవాడని ఇట్టే గుర్తుపట్టవచ్చు. మీరు ఇది ఇట్లా చూడండి అన్నారు. వచ్చిన వాళ్ళు ఏం తెలివి తక్కువ వాళ్ళు కాదుగా. పాటలు పాడుతూ ఉంటే చప్పట్లు రానోడు కూడా నా చప్పట్లు కొడుతున్నారు. ఒకప్పుడు దేవుని దయ వల్ల నాకు చప్పట్లు కొట్టడం వచ్చేది కాదు. నేను ఒక చోట పనిచేసేటప్పుడు రాంబాబు పాస్టర్ గారు, నా పాస్టర్ గారు, మేము యూత్ ప్రేయర్ నడిపించేవాళ్ళు. పాట పాడుతూ ఉంటే మనం చప్పట్లు కొడతా ఉంటే దద్దరిల్లిపోయేది. నేను చప్పట్లు కొడతా ఉంటే జనం అంతా నా వైపు పెట్టా చూసేవాళ్ళు.
ఎందుకు చూస్తున్నారో నాకు అర్థమయ్యేది కాదు. నేను పాట ఎత్తుకున్నానంటే యేసు నామములో పాడే పాట ఆగిపోవాల్సిందే. ఎందుకు ఆగిపోతుందో నాకు అర్థమయ్యేది కాదు. అందరూ ఇట్లా చూసేవాళ్ళు కానీ నాకు అర్థమయ్యేది కాదు. ఒకప్పుడు ఆ బ్యాచ్ దేవుని కృప, ఆ స్కూల్లో నుంచి దేవుడు తప్పించాడు లేదన్నా. దేవునికి మహిమ కలుగును గాక. శ్యామ్ అవునా కాదా? ఆ స్కూల్లో నుంచి దేవుడు తప్పించాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి. మీరు చెప్తే ఇంకా తప్పిస్తాడు దేవుడు. హల్లెలూయా. సరే విందాం. ఇక అందరూ కూర్చున్నారు. వచ్చినోడు రానోడు ఎట్ట అంటున్నాడు. చప్పట్లు కొట్టేవాడు కొడుతున్నాడు. కావాలని ఇంకా వేగంగా ఊపేవాడు. రానోడు ఇంకెక్కువ ఊపుతున్నాడు. రాజు చూసి మళ్ళా మంత్రి దగ్గరికి వెళ్ళాడు. మంత్రి ఏం చేయాలి మంత్రి? ఎవడు పాటలు వచ్చినోడో లేదో, ఎవడు సంగీతం వచ్చినోడో కాదో నాకు అసలు అర్థం కావట్లేదు. ఈ క్లిష్ట సమస్య వచ్చిన ఈ 1,00,000 మందికి బంగారు హారతులు ఇవ్వాలంటే రాజ్యంలో ఉన్న ఖజానా అంతా, స్తోత్రం, రాజ్యంలో ఉన్న ఖజానా అంతా అయిపోతే ఏం చేయాలి మంత్రి అన్నాడు. మంత్రి అన్నాడు, ఏం లేదు రాజా, పాట పాడేటప్పుడు వాయిద్యాలు వాయించేటప్పుడు ఎవడైనా తలకాయ ఊపాడా వాడి మెడ మీద తలకాయ ఉండదని గట్టిగా శాసనం ఈ రాజా అన్నాడు. పాట పాడేటప్పుడు ఎవడైనా తలకాయ ఎట్టా అన్నాడా, చప్పట్లు ఇట్లా కొట్టడానికి ప్రయత్నం చేశాడా, వాడికి మెడకాయ మీద తలకాయ ఉండదు, శిరచ్ఛేదనం చేస్తానని సాటింపిచ్చే రాజా అన్నాడు. పెద్ద మంత్రి రానే వచ్చాడు. ఇదిగో అందరూ సీరియస్గా వినండి. ఇప్పుడు పాట పాడేటప్పుడు ఎవరైనా తలకాయ ఊపారా ఇక తలకాయ ఉండదు అని చెప్పారు. అందరూ విని అమ్మో తలకాయ అక్కడ బాగొట్టుకుంటావు అని చెప్పి ఇప్పుడు పాటలు పాడుతూ వాయిద్యాలు వాయిస్తూ ఉంటే కొంతమంది స్టిఫ్గా ఎట్టాగే నిలవబడ్డారంట. హుస్సేన్ సాగర్లో బుద్ధుడు నిలవబడ్డట్టుగా స్టిఫ్గా ఇట్లాగే నిలవబడ్డారంట. ప్రాణం పోద్దేమోనని. కొంతమంది ఏం చేశారో తెలుసా? అంటున్నారు. రాజు అంటున్నాడు, మెడకాయ మీద కత్తి ఉందో జాగ్రత్త. కత్తి ఉందా రాజా? చూడండి కత్తి ఉందా రాజా ఉండని అంటున్నాడు. మీకు అర్థమైందా? భక్తిలో పరవశం పొందినవాడు కత్తి ప్రక్కనున్న దాన్ని లక్ష్య పెట్టడు. రాజిచ్చే బంగారు హారం కంటే శ్రేష్టమైన వాక్యపు ముత్యాలు నీ దగ్గరకు వస్తూ ఉన్నాయి. అది బంగారం కంటే, వెండి కంటే, ఎత్తడి కంటే శ్రేష్టమైనది. ఆ వాక్యం నీ వద్దకు వచ్చినప్పుడు చూడండి, గొప్ప వర్షాలకు తడిచి ఆ సంగతి తలంచుకొని, దైవజనుడు చెప్పిన ఆ సంగతి, ఆ మాట, ఆ వాక్యము తలంచుకొని, ఆ సంగతి తలంచుకొనుచు వణుకుచూ ఉన్నట్లుగా బైబిల్లో రాస్తుంది. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా వినండి. ఒక వ్యక్తి, బ్రతికున్న వ్యక్తి, ఒకడు బ్రతికి ఉన్నాడు అనే దానికి నిదర్శనం ఏంటంటే, నా వైపు చూడండి. ఒక వ్యక్తి బ్రతికి ఉన్నాడు, శారీరకంగా శరీరంలో బ్రతికి ఉన్నాడు అనే దానికి నిదర్శనం ఏంటంటే, చల్లటి ప్రాంతానికి ఒక వ్యక్తిని తీసుకొని వెళ్ళామనుకోండి, బ్రతికున్న వ్యక్తి ఏమంటాడు చెప్పండి? కొంచెం గట్టిగా రన్నా ఊ అంటాడు. కచ 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 వణకటం స్టార్ట్ చేస్తాడు. ఎందుకు వణుకుతున్నాడు? వణుకుతున్నాడంటే బతికున్నాడు కాబట్టి. ఇప్పుడు వినండి, చలికే బతికున్నవాడు తట్టుకోలేడు కదా. చచ్చిపోయినోడిని ఐసు కట్టల మీద పండుకోబెడతారు కదా. ఆ చలి ఎక్కువ ఉంటుందా, ఈ చలి ఎక్కువ ఉంటుందా? ఐసు కట్టల చలి ఎక్కువ ఉంటుందా, చలికాలంలో చలి ఎక్కువ ఉంటుందా? ఇప్పుడు చనిపోయినోడిని ఐసు కట్టల మీద పండుకోబెట్టాం. ఐసు కట్టల మీద చచ్చిపోయినోడు పండుకోబెడితే ఆ చచ్చిపోయినోడు ఊహు అంటాడా? వాడంటే బతుకున్నవాడు చచ్చిపోతాడు కదా. అంటే ఒక వ్యక్తి బ్రతుకున్నాడు అనేదానికి నిదర్శనం ఏంటంటే, శరీరములో బ్రతుకున్నాడు అనేదానికి నిదర్శనం ఏంటంటే, బ్రతుకున్నాడు అనే దానికి నిదర్శనం ఏంటంటే, చల్లగాలి తగిలినప్పుడు శరీరము వణుకుతుంది. నువ్వు ఆత్మలో బ్రతికున్నావు అనే దానికి నిదర్శనం ఏంటో తెలుసా? వాక్యం వింటున్నప్పుడు నీ గుండెల్లో భయం పుడుతూ ఉంటే,
వాక్యం వింటున్నప్పుడు నీ హృదయం వణుకుతూ ఉంటే నువ్వు ఆత్మలో బ్రతికి ఉన్నావు అని అర్థం. వాక్యం వింటున్నప్పుడు నీకు నిద్ర పుడుతూ ఉంది అంటే ఆత్మలో చచ్చిపోతున్నావు, మర్చిపోవద్దు. నీ ఆత్మ మరణం వైపు వెళ్తుంది, మర్చిపోవద్దు. నీకు తెలియకుండా నీ ఆత్మదీపం ఆరిపోతూ చీకటి ఛాయల వైపు తెలియకుండా నువ్వు అడుగులు వేస్తున్నావు అన్న సంగతి ఈరోజు వాక్యం వింటుండగా నువ్వు గమనించు. జీవము కలిగిన దేవుని వాక్యం నీ హృదయ క్షేత్రాన్ని తాగుతున్నప్పుడు, సాక్షాత్తు వాక్య స్వరూపి అయిన దేవుడు ప్రజల మధ్యలో ప్రత్యక్షమై వాక్యం ద్వారా నీ తప్పును, నీ అవిధేయతను, నీ బలహీనతను, నీ లోపాన్ని, నీ బుద్ధిహీనతను, నీ అక్రమ జీవితాన్ని, నీ వ్యభిచారపు జీవితాన్ని, నీ త్రాగుబోతు జీవితాన్ని వాక్యము ద్వారా దేవుడు బట్టబయలు చేస్తూ ఉన్నప్పుడు, నీ మోసపు జీవితాన్ని, నీ మోసపు మాటలను, లంచాలు తీసుకున్న నీ బ్రతుకును, వడ్డీలకి ఇచ్చే నీ బ్రతుకును, డబ్బులిచ్చి ఎగగొట్టినటువంటి నీ బ్రతుకును కూర్చి వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే నువ్వు నిశ్శబ్దంగా ఉన్నావు అంటే ఆత్మలో చచ్చిన వాడివి, మర్చిపోవద్దు. ఆత్మలో చచ్చిన దానివి కనుక ఎన్ని వాక్యాల ద్వారా దేవుడు నీతో మాట్లాడినా, ఎన్ని అవిధేయతలు నీకు జ్ఞాపకం చేసిన, అంటారు కదా, నిమ్మకు నీరెత్తినట్లుగా కూర్చున్నాడు అంటారు చూసారా. ఆ స్థితిలో ఒక వ్యక్తి వెళ్ళటానికి కారణం ఏంటంటే ఆత్మలో చచ్చినవాడు. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఆత్మలో చచ్చిన స్థితిలో ఉన్నావేమో. ప్రతి బైబిల్ స్టడీలో దేవుడు నీతో మాట్లాడుతున్నా, ప్రతి ఆదివారం దేవుడు నీతో మాట్లాడుతున్నా, అదే పాప స్థితిలో ఒకవేళ కొనసాగుతూ బ్రతుకుతున్నావేమో. ఈరోజైనా ప్రభువుని ఒక మాట్లాడుకో, దేవా హరోదు అనుభవం నాకు రావాలి. మీ వాక్యం వింటున్నప్పుడు ఆ భయం, మీ వాక్యం వింటున్నప్పుడు ఆ వణుకు, మీ వాక్యం వింటున్నప్పుడు ఆ కలవరం ఒక్కొక్క హృదయ క్షేత్రాన్ని నిశ్చయముగా తాకుడుగాక. గట్టిగా చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఆ భయం నీకుంటే అద్భుతం. ఆ భయం నీకుంటే ఆయన సన్నిధిలో గడగడ గడగడమని వణికే ఆ భయం అనుకుంటే, ఆ కలవరం అనుకుంటే, ఆ భయం ఏం చేస్తుందో తెలుసా? దేవుని దయాదృష్టి మన మీద నిలవటానికి కారణమగునుగాక. ఎవరి దృష్టి? నేనంటాను, మన జీవితంలో యేసయ్య చల్లని చూపు మన మీద నిలిస్తే ఇంతకు మించింది మన బ్రతుకులో ఏమైనా కావాలా? యేసయ్య దయాదృష్టి మన ఒక్కొక్కరి మీద నిలిస్తే, ఆయన దీవెనకరమైన మహిమగల చూపు మన మీద నిలిస్తే మన బ్రతుకు ఇంతకు మించిన భాగ్యం ఏం కావాలి? యేసయ్య దయాదృష్టి ఒక్కొక్క బిడ్డ మీద నిలుచునుగాక. మన జీవితంలో హరోదు అనుభవానికి రావాలి. రక్షణ విషయంలో భయము వణుకు, వాక్యము విషయంలో భయము వణుకు. మూడవది ప్రమాదకరమైనది చెప్తాను. ఇది ప్రమాదకరమైనటువంటి మాట, పాత విశ్వాసులకు మరీ హెచ్చరికతో కూడుకున్నటువంటి మాట. దేవుని చేత నేను ఆశీర్వదించబడ్డాను అని మాట్లాడుకునే మనలాంటి విశ్వాసులకి, సేవకులకి ఒక ప్రమాదకరమైనటువంటి సంకేతం, ఓ ప్రమాదకరమైనటువంటి హెచ్చరిక. అంటాడు, సుఖాసక్తి కలిగిన స్త్రీలారా, సుఖాసక్తి కలిగినటువంటి స్త్రీలారా, భయముతో వణుకుతో మీ బట్టలు తీసివేసి గోనె పట్ట కట్టుకొని ఒంటి మీద బూడిద పోసుకొని గడగడ గడగడగడమని వణుకుతూ, గడగడ గడగడమని వణుకుతూ దేవుని సన్నిధిలో మీరు విలపించండి. దేవుడు అక్కడ వాడుతున్న పదం ఏంటంటే సుఖాసక్తి కలిగిన స్త్రీలారా, సుఖాసక్తి కలిగిన స్త్రీలారా, భయముతో వణుకుతో గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకొని గడగడగడమని వణుకుతూ దేవుని సన్నిధిలో మీరు రోధించండి. ఎందుకు రోధించాలయ్యా? ఒకప్పుడు ఆనందపురములోని ఆనంద గృహములన్నీ ముండ్ల తుప్పలకు, గచ్చ పొదలకు నిలయాలుగా మార్చబడ్డాయి. వినండి నా దేవుని బిడ్డలారా, ఒక లోతైన మాట మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. ఈ విశ్వాసులు ఎవరయ్యంటే, ప్రభు దగ్గరకు వచ్చిన ప్రారంభ దినాల్లో పేదరికంతో, ఆకలి దప్పులతో, వస్త్రహీనతతో, ఒక పూట తింటే మరో పూట తినలేక కడు పేదరికాన్ని అనుభవించిన వాళ్ళు ఒకప్పుడు.
ఆ కడు పేదరికంలో ఉన్నప్పుడు ఏ విశ్వాసైనా పట్టుదలతో దేవుని దగ్గర ప్రార్థన చేసి, పట్టుదలతో ప్రభు దగ్గర ప్రార్థన చేసి, అయ్యా నన్ను ఆశీర్వదించు, అయ్యా నా పిల్లల్ని ఆశీర్వదించు, అయ్యా నా పేదరికాన్ని తీసివేయి, ప్రభా కాస్త సంపన్న స్థితిలో ఉంచయ్యా, ఈ పేదరికాన్ని తట్టుకోలేకపోతున్నాను, ఈ దిగంబరత్వాన్ని తట్టుకోలేకపోతున్నాను, ఈ ఆకలి దప్పికలు తట్టుకోలేకపోతున్నాను, కడుపు మలమలమని మాడిపోతుందయ్యా, ఈ పేదరికంలో నుంచి లేవనెత్తయ్యా అని పేదరికంలో ఉన్న ప్రతి విశ్వాసి ఆ ఆకలి దప్పులతో ఉపవసించిన వాడే ఆ పేదరికంలో ఉన్నప్పుడు అందరికంటే ముందుగా వచ్చి దేవుని మందిరంలో కూర్చున్నటువంటి వాడే, వారానికి వచ్చి ఒకసారి 2 సార్లు ఉపవాసం ఉన్నవాడే, ప్రార్థన చేయకపోతే దేవుడు ఎక్కడ ఆశీర్వదించడోనని, ప్రార్థన చేయకపోతే ఎక్కడ పేదరికంగా మిగిలిపోతుందోనని, ప్రార్థన చేయకపోతే ఎక్కడ ఆ దయనీయమైన స్థితిలో మిగిలిపోతామోనని ప్రతి పేదవాడు ప్రభు దగ్గరికి వచ్చిన తొలి దినాల్లో నాతో సహా, నా దేవుని బిడ్డలారా, ప్రతి బిడ్డ ప్రభు దగ్గరికి వచ్చిన తొలిటి దినాల్లో ఆ ఆకలి దప్పుల మధ్యలో రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చేవాళ్ళు. ఆ ఆకలి దప్పుల మధ్యలో మనకుండా ఆ ప్రార్థన వేరు. ఏ రోజైనా నువ్వు రక్షించబడిన ప్రారంభ దినాల్లో, దేవుని యొద్దకు వచ్చిన తొలిటి దినాల్లో ఉదయం 4 లేచి నువ్వు ప్రార్థన చేయకపోతే అదే గొప్ప పాపంగా నీ బ్రతుకులో నువ్వు ఎంచేవాడివి. ఆ రోజుల్లో నీకు పాపం అంటే ఒక సినిమాకి వెళ్ళటం కాదు, మందుల దుకాణానికి, మద్య దుకాణానికి వెళ్ళటం కాదు, అపవిత్రమైన కార్యం చేయటం కాదు. ఆ రోజుల్లో నీ దృష్టిలో పాపం ఏదిగా ఉండేదంటే ప్రార్థన చేయకపోవటం ఒక పాపంగా నీకుండేది. దేవుడు ఆర్తనాదాలు ఆలకించాడు, 3 పూట్ల కడుపు నిండా భోజనం ఇచ్చాడు, కట్టుకోవటానికి బట్ట ఇచ్చాడు, ఒక సొంత ఇల్లు ఇచ్చాడు, కారు కూడా ఇచ్చాడు, ఆస్తిపాస్తులు ఇచ్చాడు. ఒకప్పుడున్న పేదరికం ఇప్పుడు లేదు కదా. ఈ సంపన్న స్థితి నీకేం చేస్తుందో తెలుసా? సుఖాసక్తిని కలుగు చేస్తుంది. ఏ ఆసక్తి? ఒకప్పుడు నీకు ప్రార్థన అంటే ఆసక్తి ఉండేది, ఒకప్పుడు ఉపవాసం అంటే నీకు ఆసక్తి ఉండేది, ఒకప్పుడు దేవుని మందిరంలో పరిచర్య చేయటం అంటే ఆసక్తి ఉండేది, ఒకప్పుడు సువార్త పరిచర్యకి వెళ్ళి ఆత్మలను సంపాదించడం నీకు ఆసక్తిగా ఉండేది. ఇవన్నీ చేయటంలో ఉన్న ఆంతర్యం ఏంటంటే, ఇవన్నీ చేస్తే ప్రభు నన్ను దీవిస్తాడు కదా. ఎంతో కొంత స్వార్థం మనకుంది, నో డౌట్, ఉండాలి కూడా. ఆ రోజుల్లో అంత కష్టపడ్డాం కదా, దేవుడు ఈరోజు ఆశీర్వదించి 3 పూట్ల కడుపు నిండా భోజనం పెట్టి, కోరుకున్న బట్ట ఇచ్చి, మంచి ఉద్యోగాలు ఇచ్చి, పిల్లల చదువుల్లో వర్తిల్లి, వాళ్ళు ఉద్యోగస్తులై, వ్యాపారస్తులై, వాళ్ళు బహుగా దీవించబడిన తర్వాత ఇప్పుడు నీ ప్రాణం ఏమంటుందంటే, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, తెల్లారి 7-8 దాకా లేవద్దు. దేవుడు ఏం తక్కువ చేశాడు నీకు? పిల్లలు కూర్చొని తిన్నా తరగనంత ఏం చెప్పరేంటండి? కూర్చొని తిన్నా, పిల్లలు కూర్చొని తిన్నా తరగనంత ఆస్తి, తరగనంత ఆస్తి దేవుడు నీకు ఇచ్చాడు. ప్రాణమా తిను, తాగు, సుఖించు అని నీ సుఖస్థితి నీ సంపన్న స్థితి ఏం చేస్తుందంటే సుఖభోగాల వైపు నిన్ను నడిపిస్తుంది. వినండి, పేదరికంలో ఉండి దేవుని దగ్గర ఏడవటాన్ని బట్టి నీ ఇల్లు ఆనంద గృహమైంది, నీ చుట్టూతో ఉన్న ఇల్లు కూడా ఆనంద గృహాలుగా మారి ఆ ప్రాంతమే ఆనందపురాలుగా మార్చబడ్డాయి. క్షమించండి, ఆనంద గృహాలు ఆనందపురాలుగా మార్చబడ్డాయి. ఎప్పుడైతే సుఖం వచ్చిందో ఆ ఉపవాసం ఇప్పుడు లేదు. ఇంతకు మునుపు వారానికి వచ్చి 2 సార్లు ఉపవాసం ఉండేదానివి కదా. అమ్మా, ఈరోజు ఆ ఉపవాసం ఉందా? వారంలో కనీసం 1 రోజు ఉపవాసం ఉండేవాడివి కదా. ఈరోజు ఆ ఉపవాసం ఉందా? ప్రార్థన అంటే ఒక ఆసక్తి ఒకప్పుడు నీకు ఉండేది కదా. 4 అలారం కొట్టినా కొట్టకపోయినా నీ గుండె ఒక అలారంగా మారి 4 అవుతుందో టకామని పడక మీద నుంచి దేవుని దగ్గర ఏడ్చేవాడివి కదా. ఇప్పుడు ఆ ప్రార్థన ఏమైంది? సుఖాసక్తి. ఈరోజు బిర్యానీ తెచ్చుకుందాం, రేపు చేపల ఫ్రై చేద్దాం, ఎల్లుండి మటన్ ఫ్రై చేద్దాం,
ఆ తర్వాత చికెన్ ఫ్రై చేద్దాం. వినండి, సుఖాసక్తి ఎక్కువైపోయింది. తినొద్దని నేను అంటలా, నేను తినొద్దని చెప్పినంత మాత్రాన మీరు తినకుండా ఉండేవాళ్ళు ఏం కాదు. కానీ నేను చెప్పే మాట, సుఖాసక్తి ఎక్కువైపోయింది. సుఖాసక్తి ఎప్పుడైతే నీలో పెరుగుతుందో ఏం జరిగిద్దో తెలుసా? ఈ ఆనంద గృహాలలో ముండ్లు మలవటం ప్రారంభిస్తాయి. కొడుకే ఒక ముళ్ళు అయిపోతాడు, భర్తే ఒక ముళ్ళు అయిపోతాడు, భార్య ఒక ముళ్ళు అయిపోద్ది. నా మట్టుకు నేను అన్వయించుకునేది ఏంటో తెలుసా? ఇంత సంపన్న స్థితి మన ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీకి దేవుడు ఇచ్చాడు కదా. దేవుని కృపను బట్టి ఎక్కడికి వెళ్ళినా ప్రభు కృప మనల్ని ఊరేగిస్తున్నాడు కదా. ఎంత స్థితి దేవుడు మాకు ఇచ్చిన తర్వాత తిని కంటార నిద్రపోయి సుఖపడుతూ మేము బ్రతుకుతూ ఉంటే మాకు తెలుసు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? సంఘములో నుండి మాకు ములులు లేవనెత్తుతాడు. ఒకప్పుడు ఆనంద గృహాలుగా ఉన్న ఆనంద గృహాలు ఈరోజు ముండ్ల తుప్పలుగా బలు రక్కసి చెట్లు మొలిచిన ఓ శాపగ్రస్తమైనటువంటి స్థలంగా మార్చబడింది. ఎందుకు ఇది మార్చబడింది? ఒకప్పుడు ఆనంద గృహం కదా, ఒకప్పుడు సంతోష గృహం కదా, ఒకప్పుడు నెమ్మదితో నిడుకున్న ఈ గృహాలు కదా. ఈరోజు ఎందుకు ముండ్ల తప్పులు మొలిచాయి? ఈరోజు ఒకవేళ నువ్వు కూడా అనుకుంటున్నావేమో, ఒకప్పుడు మా కుటుంబం ఎంత సంతోషంగా ఉండేదో కదా. ఈరోజు ఆ సంతోషం ఏమైపోయింది? ఈరోజు ఆనందం ఏమైపోయింది? పిల్లలే ముళ్ళుగా మారిపోయారు, భర్తే ముళ్ళుగా మారిపోయాడు, కన్న కొడుకే ఒక ముళ్ళులాగా మారిపోయాడు. ఎందుకు ఈ ముళ్ళు? సుఖాసక్తి నీకు ఎక్కువైపోయింది. దేవుడిచ్చిన జీవిత భాగస్వామితో సంతోషంగా బ్రతకటం చేతగాక వెర్రివేషాలు వేస్తూ విపరీతమైన తప్పుడు త్రోవలకు వెళ్ళి వెచ్చలివిడిగా ప్రవర్తిస్తూ నువ్వు బ్రతుకుతున్న బ్రతుకుందే. సుఖం పట్ల ఆసక్తి, పరస్త్రీ పట్ల వ్యామోహం, పరపురుషుడి పట్ల వ్యామోహం వివాహం కాకమునిపే. మందిరంలో నేను చూస్తాను, పేద బిడ్డలుగా తల్లిదండ్రులు పేదోళ్ళుగా ఉన్న వాళ్ళ పిల్లలు ఉన్నారు చూసారా? అందరూ కాదు కానీ ఆ బిడ్డలు ఎంత భయంతో మందిరంలో బ్రతుకుతారో అంత మందిరం భయంగా బ్రతుకుతారు. వాళ్ళ తల్లిదండ్రులు ఏమాత్రం కొంచెం ఆశీర్వదించబడ్డా 3 పూట్ల వాళ్ళకి తిండి దొరుకుతూ ఉంటే, కార్పొరేట్ కాలేజీలో తల్లిదండ్రులు చదివించగలుగుతూ ఉంటే, ఈ స్థితి దేవుడిచ్చినందుకు దేవుని స్తుతించాల్సిన యవన బిడ్డలు వాడి మందిరానికి వేసుకొని వచ్చి ప్యాంట్లు వేరుగా ఉంటాయి, వాడి తలకట్టు వేరుగా ఉంటుంది, వాడి వాతావరణం వేరుగా ఉంటుంది. ఎందుకు ఈ స్థితి అంటే ఆ సుఖాసక్తి, ఆ సంపన్న స్థితి. నా దేవుని బిడ్డలారా, నా వైపు చూడండి, నా వైపు చూడండి. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో దేవుడు నీకు ఎంత ఆశీర్వాదం ఇచ్చినా ప్రతిరోజు నీ బ్రతుకులో నీ శరీరాన్ని నలగొట్టుకుంటూ బ్రతుకుతూగాక. నాతో సహా శరీరం సుఖాన్నే కోరుకుంటుంది, అవునా కాదన్నా? ఇంకా ఆశీర్వదించబడిన తర్వాత ఇంకా ప్రార్థన చేయటానికి మొన్న ఎవరో ఒక బ్రదర్ అంటున్నారు, అన్న ఇంతకు మునిపైతే బాగా ప్రార్థన చేసేవాడిని అన్న, ఇప్పుడు చేయలేకపోతున్నాను అన్న అన్నాడు. ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు బ్రదర్ అన్న? అన్న ప్రార్థన చేయటానికి ఏముందన్న, దేవుడు అన్నీ ఇచ్చాడు. అంత మునుపు 2 వీలర్ లేదు, ఇచ్చాడు, ప్రార్థన చేసాం. కారు లేదు, ప్రార్థన చేసాం, కారు ఇచ్చాడు. ఇల్లు లేదు, ఇల్లు ఇచ్చాడు. ఇల్లు లేదు, ఇల్లు ఇచ్చాడు. స్థిరమైన ఉద్యోగం లేదు, ఇచ్చాడు. అన్నీ ఇచ్చిన తర్వాత ఇంకేం ప్రార్థన అన్న అంటున్నాడు. అంటే దేవుడు ఇవన్నీ ఇచ్చి పాపం చేసినట్టున్నాడు. ప్రార్థన అంటే అవసరాల కోసం కాదు, దేవునితో సహవాసం. చప్పట్లు కొడదాం గట్టిగా. సంఘక్షేమం కోసమే అడవాలి. ఎప్పుడు నీ బ్రతుకులో సుఖాసక్తి కాదు, దైవాసక్తి నీ గుండెలను భక్షించునుగాక. ఉద్యోగం అయిపోయింది, ఇంటికి వచ్చావు, మందిరంలో ఏమైనా పని ఉంటుందేమో, మందిరంలో ఏమైనా పరిచర్య ఉంటుందేమో, మందిరానికి ఏమైనా ఉపయోగపడాలేమో. ఈ ఆదివారం కనీసం ఒక నూతనాత్మనైనా నా దేవుని మందిరానికి నడిపించాలని ఈ ఆసక్తి నీ గుండెల్లో ప్రారంభమైతే నా వైపు చూడండి. సుఖాసక్తి నీకు వచ్చిందా? ఆనంద గృహాలు ముండ్ల తుప్పలుగా మార్చబడతాయి. సుఖాసక్తి నువ్వు ప్రేమించకుండా ఎప్పుడు శరీరాన్ని ఉపవాసంతో, ప్రార్థనతో, ఆత్మల భారంతో, పరిచర్యతో నీ శరీరాన్ని నల్లగొట్టుకుంటూ ప్రభువులో బ్రతుకుతూ ఉంటే ముండ్ల తుప్పల్లాంటి నీ బ్రతుకు కూడా ఆనంద నిలయాలుగా మార్చబడును గాక. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తా. అద్భుతం చూడండి. యెషయా గ్రంథంలో నేను ముగిస్తున్నాను, అందరూ చూడండి నా వైపు.
ప్రార్థన చేసుకుందాం. విలువైన మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. నా వైపు చూడండి. సుఖాసక్తి అంటే నీకు ఒక భయం ఉండాలి. ప్రభా, మీరు నన్ను ఎంత ఆశీర్వదించినా ఉపవాసం ఉండే రోజు ఉపవాసం ఉంటా. నెలలో కనీసం ఒక్క రాత్రి అంతా నిద్రపోకుండా నా ఇంటిలో ఆల్ నైట్ ప్రేయర్ చేసుకుంటా. ప్రైజ్ ద లార్డ్. అందరూ నా వైపు చూడాలి. తీర్మానం చేసుకొని. నిన్న ఒక ఇంటికి వెళ్ళాం. ఆ తమ్ముడు వచ్చినట్లున్నాడు ప్రార్థనకి. వాళ్ళ ఇంట్లో నేను సాయంత్రం కూర్చొని మేము మాట్లాడుతూ ఉంటే గోడ మీద టైం టేబుల్ కనపడింది. ఏమిటా టైం టేబుల్? పిల్లల క్లాస్ అవర్స్ని కూర్చోమనే టైం టేబుల్ అని చూస్తే, ఎబెనేజర్ అన్న రాత్రి వచ్చారు కదా, ఆ తమ్ముడు గోడ మీద రాశాడు, 4 నుండి 5:30 వరకు అరుణోదయ ప్రార్థన, 5:30 నుండి 6:30 వరకు కుటుంబ ప్రార్థన, 4కి లేచి ఉదయం 2:30 గంటలు ప్రార్థనలో గడపాలి. నాకు అది చూడటంతో వాళ్ళు పులకరించిపోయింది. మరలా కింద చదువుకుంటూ వస్తే తర్వాత డ్యూటీలకు వెళ్ళిపోతారు. 6 నుంచి 7 గంటల 7 నుంచి 8 గంటల వరకు కుటుంబ ప్రార్థన, భోజనం, 10 నుండి 10:45 వరకు ఏకాంత ప్రార్థన. ఆ తమ్ముడు దినచర్య చూస్తే ఒక్క రోజుకు వచ్చేసరికన్నా 5 గంటలు దేవునితో గడుపుతున్నాడు. పాటిస్తున్నాడా లేదా తర్వాత, కానీ గుండెల్లో ఆ జీలు ఉండటం, ఆ మంట ఉండటం అద్భుతం, అనిర్వచనీయం. రోజుకొచ్చి 5 గంటలు నేను ప్రార్థనలో గడపాలి. 2 గంటల కుటుంబ ప్రార్థన, 2:30 గంటలు ఏకాంత ప్రార్థన. ఒక్క రోజుకొచ్చి 5 గంటలు నేను ప్రార్థనలో గడపాలని రాసుకున్నాడు. ఎంత మంచి మనసు చూడండి. మన జీవితాల్లో ఆ తమ్ముడితో మాట్లాడతా నేను సంతోషిస్తా, బ్రదర్, దేవుడు మీకు మంచి కృప ఇచ్చాడు, నేను చాలా సంతోషిస్తున్నాను బ్రదర్ అని అంటే, ఆ తమ్ముడు ఏమన్నాడు తెలుసా అన్న? దాని మీద ఒక వాక్యం రాశాడు. ఏమని రాశాడంటే, నియమము ప్రకారము పోరాడుకుంటే కిరీటము దొరకదు అని రాశాడు. ఏంటి నియమం? 4ంటికి లేవటం నియమం, 5:30 దాకా ప్రార్థన చేయటం నియమం, 5:30 నుంచి 6:30 దాకా కుటుంబ ప్రార్థన చేసుకోవటం నియమం, సాయంత్రం 7 నుంచి జార్జానా ఈయనన్న సాయంత్రం 7 నుంచి 8 దాకా కుటుంబ ప్రార్థన చేసుకోవటం నియమం, 10 నుంచి 10:45 దాకా ఏకాంత ప్రార్థన చేసుకోవటం నియమం. ఈ నియమం ప్రకారం పోరాడితేనే కిరీటం దొరికిద్దని పైన రాశాడు. కిందాటికంటే పైది ఇంకా అద్భుతంగా ఉంది. నేను అన్నాను, బ్రదర్ మంచి క్రమశిక్షణ బ్రదర్ మీకన్నా. ఆ తమ్ముడే ఉన్నాడు తెలుసా అన్న, ఈ క్రమశిక్షణ ఇమ్మాన్యుయేల్ పరిచర్య నాకు నేర్పింది. మన పరిచర్యలో అడుగుపెట్టిన తర్వాత సప్పట్లు కొట్టిన మీకు ఆ క్రమశిక్షణ ఉందో లేదో చూడండి. నాకు తెలుసు సప్పట్లు కొడతారని. సప్పట్లు కొట్టిన మీకు ఆ క్రమశిక్షణ ఉందో లేదో చూడండి. నాతో సహా ఈ రోజు నుండి ఆ దైవాసక్తితో బ్రతుకుతాం. సుఖాసక్తిని ప్రేమించొద్దు. సుఖాసక్తి నీకుంటే ఆనంద గృహాలు మొండ్ల తిప్పలుగా మారిపోతాయి. దైవాసక్తి నీకుంటే మొండ్ల తుప్పలు సైతం ఆనంద గృహాలుగా మార్చబడును గాక. పౌలు శీలను చెరసాల్లో వేశారు. హల్లెలూయా. చెరసాల్లో వేసేటప్పుడు జైలు అధికారి కొరడాలతో కొట్టి, వినండి, జైలు అధికారి డెఫినెట్గా దుర్భాషలాడి ఉంటాడు. అరే ఒరే అని ఉంటాడు. ఏమిరా మీరు చేసేది, ఏమిరా మీ దేవుడు, నోటుకొచ్చినట్టు అని ఉంటారు. నా వైపు చూడండి. అరే ఒరే అని ఉంటాడు కదా, కొరడాలతో కొట్టారు కదా, విపరీతంగా దెబ్బలు తిన్నారు కదా. పౌలు శీల కాళ్ళను బొండల్లో బిగించి ఆ జైల్లో పెడితే, జైల్లో మధ్యరాత్రి వేళ ఏం చేస్తున్నారు? నేను అంటాను, వీళ్ళు సుఖాన్ని ప్రేమించిన వాళ్ళ, దేవుని ప్రేమించిన వాళ్ళ? ఇన్ని దెబ్బలతో ఉంటుండగా మధ్యరాత్రి వేళ అంత పాట పాడుతూ ఉన్నారంటే ఆరోగ్యంతో ఉంటే ఇంకేం చేసేవాళ్ళు చూడండి. అంతే కదన్నా? ఇన్ని దెబ్బలతో ఉంటే మధ్యరాత్రి వేళ దేవుని స్తుతిస్తూ పాటలు పాడుతూ కేకలు వేస్తూ ఉంటే అద్భుతం ఏంటో తెలుసా? ఆ మొండ్ల తుప్పల్లాంటి చెరసాల ఆనంద గృహాలుగా మార్చబడ్డాయి. చప్పుడు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఆనంద గృహాలుగా మార్చబడ్డాయి. విచిత్రం. జైల్లోకి నెట్టేటప్పుడు అరే అన్నాడు కదా, అదే జైలు అధికారి, బైబిల్లో రాసి ఉంటుంది, గడగడ గడగడ గడగడమని వణుకుచు, అయ్యలారా
రక్షించబడుటకు నేనేమి చేయవలెనో నాకు తెలియచేయండి. అద్భుతం. వణికించిన వాడు వణుకుతున్నాడు. నా మాట వింటారా? సుఖాసక్తిని నువ్వు ప్రేమించక, ప్రార్థనకు నీ శరీరాన్ని నలగొట్టుకుంటూ, ఉపవాసానికి నీ శరీరాన్ని నలగొట్టుకుంటూ, దైవభక్తి కలిగి దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తూ బ్రతికితే, ఈరోజు వరకు నీకు ఏది భయాన్ని పుట్టించిందో, ఏది నీకు వణుకును పుట్టించిందో, నీకు వణుకును పుట్టించినవే నిన్ను చూసి వణుకునుగాక. నీకు భయాన్ని పుట్టించినవి నిన్ను చూసి భయపడునుగాక. అట్టి శ్రేష్టమైన కృప దేవుడు మనకిచ్చినట్లుగా దేవుడిచ్చిన రక్షణను భయముతో వణుకుతో కాపాడుకుందాం. రెండవది, వాక్యానికి భయపడదాం. వాక్యాన్ని బోధించే సేవకులకు భయపడుతూ వణుకుతూ బ్రతుకుదాం. అన్నిటికంటే విశేషంగా సుఖాసక్తి విషయంలో భయపడుతూ దైవాసక్తిని ప్రేమిస్తూ బ్రతుకుదుముగాక. ఆయన మహిమలో ప్రతి బిడ్డ ప్రత్యక్షమగునుగాక. మా అడ్రస్ మాన్యుయల్ మినిస్ట్రీస్, చీడిమెట్ల, హైదరాబాద్ 55. మీ ప్రార్థనా అవసరతల కొరకై మా ఫోన్ నంబర్లు 9401471446, 8801244825. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు తెలియచేస్తూ ఉన్నాము.